హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ క్రిక్ టాక్స్ విత్ కార్తిక్. సో ఇవాళ మన మార్నింగ్ 9:30కి ఇండియా వర్సెస్ ఆస్ట్రేలియా సెకండ్ టెస్ట్ మ్యాచ్ బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో స్టార్ట్ అవ్వడం అయితే జరిగింది. సో ఈ పిచ్ వచ్చేసి అడిలైట్లో జరిగింది. సో ఇది ఒక నైట్ టెస్ట్ మ్యాచ్ అనమాట. సో నైట్ టెస్ట్ మ్యాచ్ పింక్ బాల్తో ఆడతారు. సో ఆల్రెడీ ఇండియా ఈ సిరీస్లో కొంచెం కంఫర్టబుల్ లీడే ఉంది, ఎందుకంటే మనం ఆడిన పర్ టెస్ట్లో అయితే ఇండియా గెలిచి లీడ్ అనేది తెచ్చు, అంటే ఈ సిరీస్లో అయితే ఒక ముందంజ ఉంది. సో ఇట్స్ అ కంఫర్టబుల్ విక్టరీ అని అక్కడ మాత్రం మనకు ఒక కంఫర్టబుల్ పొజిషన్ ఉండే. కానీ ఇక్కడ అడిలేట్ వచ్చేసరికి ఇదేమంటారు, మన నైట్ టెస్ట్ మ్యాచ్లో లాస్ట్ టైం మనం చూసాము, సేమ్ అడిలైట్లో 36 రన్స్కి ఆల్అౌట్. చెత్త రికార్డ్ ఇండియా ఒకటి మూట కట్టుకుంది, అందరికీ తెలిసిన విషయమే. సో ఇప్పుడు ఒక ఇండియా 4 నైట్ టెస్ట్ మ్యాచ్లు ఆడితే అందులో 3 గెలిచింది. 3 అయితే మన హోమ్ కండిషన్స్లో ఉంది. హోమ్ కండిషన్స్లో ఇండియాని బీట్ చేయడం చాలా కష్టం అని కూడా మొన్న న్యూజిలాండ్ బట్ కంఫర్టబుల్ పొజిషన్ అయితే ఉండే అనమాట మన హోమ్ కండిషన్స్లో. ఆస్ట్రేలియాలో జరిగిన నైట్ టెస్ట్ మ్యాచ్లో మాత్రం ఇండియా అయితే పేలవంగా ఆడి లాస్ట్ టైం అయితే ఓడిపోయింది. దాని తర్వాత మళ్ళీ బౌన్స్ బ్యాక్ అయ్యి ఆ సిరీస్ అయితే గెలిచింది. సో మళ్ళీ ఇవాళ ఏం జరిగింది ఏందనేది ఈ ఛానల్లో మనం తెలుసుకుందాం. ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. నేను చెప్పే కంటెంట్ కనుక మీకు నచ్చిన ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసి ఇంకా లైక్ చేసి షేర్ చేసి మీకు ఒక్క రూపాయి కూడా పోదు, జస్ట్ నాకు మోటివేషన్ వస్తుంది. సో సబ్స్క్రైబ్ అయితే చేయండి. సో బిఫోర్ గోయింగ్ టు టీమ్స్ ఎలా ఉన్నాయని చూసేసరికి ఇండియా మాత్రం టాస్ గెలిచి బ్యాటింగ్ తీసుకున్నారు. సో బ్యాటింగ్ తీసుకున్న తర్వాత మళ్ళీ ఏంది బ్యాటింగ్ అయితే వచ్చింది. సో టీమ్స్ పరంగా చూసుకుంటే ఇండియా అయితే స్ట్రైట్ ఫార్వర్డ్ ఎక్స్పెక్టెడ్ చేంజెస్ అయితే చేశారు. ఒకటి ఏంటంటే కొంచెం సర్ప్రైజింగ్ ఏంటంటే వాషింగ్టన్ సుందర్ ప్లేస్లో అశ్విన్ వచ్చాడు. అశ్విన్ ఎందుకు వచ్చాడంటే వాళ్ళ దాంట్లో లెఫ్ట్ హ్యాండర్స్ ఉన్నాడు, బాగా పింక్ బాల్లో అశ్విన్కి అనుభవం అయితే ఉంది కాబట్టి సో తీసుకుని అయితే వచ్చారు. సో ఇంకో నెక్స్ట్ ఆబ్వియస్ చాయిస్ వచ్చేసి రోహిత్ శర్మ, ద కెప్టెన్ ఈస్ బ్యాక్ టు లీడ్ ద టీమ్. ఇంకొకటి వచ్చేసరికి మనకి శుభం గిల్, 1 డౌన్ బ్యాట్స్మెన్. సో వీళ్ళ ముగ్గురు రావడం వల్ల వాషింగ్టన్ సుందర్ ఇంకా ధ్రువ్ జురేల్ ఇంకా దేవదల్ పడికల్ ముగ్గురు టీం నుంచి అవుట్ అయిపోయారు. ఆస్ట్రేలియా వచ్చేసరికి వాళ్ళు ఒక చేంజ్ చేశారు. ఆ చేంజ్ కూడా చాలా కలిసి వచ్చింది. అది ఏంటంటే హ్యాజల్వుడ్ ఎవరైతే ఉన్నారో లాస్ట్ టైం వాళ్ళకి 6 వికెట్స్ 7 వికెట్స్ ఇస్తారు. సో తను అవుట్ అయిపోయి మన బోలాండ్ వచ్చినాడు. బోలాండ్ కూడా ఇండియా మీద చాలా మంచి పర్ఫార్మెన్స్. తనకంటూ ఎప్పుడైతే ఛాన్స్ వస్తుందో బోలాండ్ ఆస్ట్రేలియాకి చాలా అద్భుతంగా పర్ఫామ్ చేస్తున్నాడు. సో ఇవాళ కూడా చాలా అద్భుతంగా పర్ఫామ్ చేశారు. ఆస్ట్రేలియాకి వాళ్ళు టాస్ ఓడిపోయి బౌలింగ్ చేసిన వెంటనే అద్భుతమైన షాట్ వచ్చింది. ఎంత ఎక్స్ట్రాడినరీ షాట్ అంటే అంత ఎక్స్ట్రాడినరీ షాట్ వచ్చింది. మంచి బాల్ని మన జైస్వాల్ ఫ్లిక్ చేయిపోయి ఎల్బిడబ్ల్యూగా అవుట్. ఇంతకన్నా ముందు రోహిత్ శర్మ అయితే తను టీం కోసం ఎటువంటి త్యాగం అనేది చేస్తాడు. హీఈస్ ఎ టీమ్ మ్యాన్. పర్సనల్ అచీవ్మెంట్స్ కానీ పర్సనల్ రికార్డ్స్ కానీ అన్నీ పక్కన పెట్టి ఆడతాడు అనడానికి ఇంకొక ఏమంటారు నిదర్శనం అయితే జరిపింది. సో కేఎల్ రాహుల్ ఎవరైతే తను ఫస్ట్ టెస్ట్ మ్యాచ్లో చాలా అద్భుతంగా ఆడాడు ఓపెన్గా, తనకి ఆ ఓపెనింగ్ ఛాన్స్ అనేది ఇచ్చేసారు. తర్వాత రోహిత్ శర్మ 4th డౌన్ లోవర్ మిడిల్ ఆర్డర్లో ఆడడానికి అయితే తను ఇంట్రెస్ట్ చూపించాడు. సో అదే జరిగింది అనమాట. సో ఎవరైతే మన ఓపెనింగ్ ఉన్నారో గిల్ ఇంకా జైస్వాల్ అయితే రావడం. సో రాగానే ఫస్ట్ బాల్ మనోడు గిల్ అయితే అవుట్ అయిపోయాడు. సో ఇక్కడ గిల్ గురించి ఒక విషయం చెప్పాలి. తను ఫస్ట్ టెస్ట్ మ్యాచ్లో ఫస్ట్ ఇన్నింగ్స్లో డక్ కొట్టాడు, సెంచరీ కొట్టాడు. ఈ ఇన్నింగ్స్లో కూడా డక్ కొట్టాడు. సో నెక్స్ట్ ఇన్నింగ్స్లో హోప్ఫుల్లీ సెంచరీ కొడతాడేమో అని అయితే మనం అనుకుందాం. సో ఏదైతే ఉందో దాని తర్వాత శుభం గిల్ ఇంకా మన కేఎల్ రాహుల్ కొంచెం మన ఇన్నింగ్స్ని స్టెబిలైజ్ చేద్దామని చాలా అద్భుతంగా ట్రై చేశారు. సో 4 6 ఆడుతున్నారు. ఇక్కడ ఆస్ట్రేలియా వాళ్ళు ఏంటంటే వాళ్ళకి ఎక్స్ట్రా బౌన్స్ అనేది బాగా లభించింది. మన ఎడిలైట్ పిచ్ ఫస్ట్ 2 to 3 డేస్ అయితే బౌలర్స్కి చాలా అద్భుతంగా అది బాగా హెల్ప్ఫుల్ అవుతుంది ఆ పిచ్, ఎందుకంటే మాయిస్ట్ ఉంటుంది, ఎక్స్ట్రా బౌన్స్ ఉండడం. సో వాళ్ళైతే అది చేస్తారు. సో దాని తర్వాత వాళ్ళిద్దరు ఒక మంచిగానే ఆడుతూనే ఉన్నారు, లైక్ ఒక స్టెబిలైజ్ స్కోర్ వరకు చేస్తూనే ఉన్నారు. వాళ్ళిద్దరి మధ్యలో ఒక 37 రన్స్ ఒక పార్ట్నర్షిప్ వచ్చిన తర్వాత కేఎల్ రాహుల్ అవుట్ అయ్యాడు. ఎవరైతే మన ఆస్ట్రేలియా ఓపెన్ ఉన్నారో స్క్వీనీ, తను చాలా అద్భుతంగా క్యాచ్ చేశారు. సో మిచిల్ మార్ష్ వచ్చిన దాంట్లో ఇద్దరు బ్యాక్ టు బ్యాక్ మన ఇద్దరు ఓపెనర్స్ని ఎవరైతే ఫస్ట్ బాల్లో అవుట్ చేశాడు, తర్వాత సెకండ్ బాల్లో మన ఒక 18 ఓవర్స్ వరకు వాళ్ళిద్దరు స్టెబిలైజ్గా ఆడుతున్నప్పుడు రాహుల్ని కూడా అవుట్ చేయడం. రాహుల్కి అయితే చాలా లక్ కలిసి వచ్చిందని చెప్పాలి, ఎందుకంటే ఒక బాల్లో తను అవుట్ అయ్యాడు, నో బాల్ అయింది. మన విరాట్ కోహ్లీ ఎప్పుడు రెడీగా ఉంటాడు. సో తను రాగానే చాలామంది ట్వీట్స్ చేస్తున్నారు విరాట్ కోహ్లీకి ఎందుకంత ఎంతూజియాజం, ఎందుకంత ఓవర్ అని చెప్పి. బట్ విరాట్ కోహ్లీ స్టాండ్ ఫందా అని అంట, తను ఎప్పుడు రెడీ ఉంటాడు టీంలో మన
పిచ్ మీదకి వచ్చి ఆడదాము అది చేద్దాము అని చెప్పి. సో విరాట్ కోహ్లీ రాగానే విరాట్ కోహ్లీకి అయితే ఒక మంచి స్టార్ట్ అయితే లభించింది, 4 అయితే కొట్టాడు దాని తర్వాత. కానీ ఎక్కువసేపు అయితే లభించలేదు, ఎందుకంటే విరాట్ కోహ్లీ కూడా మిచెల్ స్టార్క్ అవుట్ చేయడం. విరాట్ కోహ్లీ తన పాత స్టైల్ ఆఫ్ అవుట్ బాల్ ఒక 6 స్టంప్ మీద పడంగానే దాన్ని డ్రైవ్ చేయబడు అవుట్ అయ్యాడు. సో మంచిగా స్టీవ్ స్మిత్ స్లిప్స్లో తీసుకొని క్యాచ్ తీసుకుని, సో అది కొంచెం విరాట్ కోహ్లీ చూడాలి. దీనికన్నా నేను ఒక చెప్తాను, సచిన్ టెండూల్కర్ ఎప్పుడైతే 264 రన్స్కి వచ్చాడు తను ఆఫ్ సైడ్ ఒక్క షాట్ కూడా ఆడాలి. సచిన్ టెండూల్కర్ ఇస్ ఫేమస్ ఫర్ దట్ ఆఫ్ సైడ్ షాట్. సో ఆ షాట్స్ ఆడకుండానే తను 264 రన్స్. సో విరాట్ కోహ్లీ కూడా కూర్చొని అనలైజ్ చేసుకోవాలి, ఎందుకు నేను అట్ టైప్ ఆఫ్ షాట్స్ ఆడుతున్నాడు. సో స్లిప్లో సో కవర్ డ్రైవ్ కొట్టపోయి విరాట్ కోహ్లీ కూడా అయిపోయాడు. దాని తర్వాత పంట్ వచ్చాడు, పంట్ వచ్చి కూడా 4 కొట్టాడు. సో పంట్ వచ్చిన వెంటనే ఏమైంది, బోలాండ్ ఎవరైతే మన హేజల్వుడ్ రీప్లేస్మెంట్గా వచ్చాడో తను శుభమ్ గిల్ని ఎల్బీడబ్ల్యూగా చేశాడు. సో శుభమ్ గిల్ 1 డౌన్ వచ్చి కొంచెం మంచిగానే ఆడుతున్నాడు, ఎందుకంటే హీ స్కోర్ 31 రన్స్ అవుట్ ఆఫ్ 51 బాల్స్. సో మంచిగానే ఆడుతున్నాడు అతను. ఎవరు మన శుభమ్ గిల్ కూడా అవుట్ అయిపోవడం జరిగింది. సో ఇండియా అయితే ఆల్రెడీ 4 వికెట్స్ డౌన్ అయిపోయింది. సో దాంతో కెప్టెన్ రోహిత్ శర్మ వచ్చారు. తనకి ఈ లోవర్ మిడిల్ ఆర్డర్లో చాలా రోజుల తర్వాత అవుతున్నాడు. ఈవెన్ T20లో ఆడలేదు, 1 డేస్లో ఆడలేదు, టెస్ట్లో కూడా ఇప్పుడైతే అవుట్ ఆఫ్ ఫామ్ కూడా ఉన్నాడు కాబట్టి. సో తను కూడా ఎటువంటి స్కోర్ బోర్ని ఎటువంటిగా ఏమంటారు ట్రబుల్ చేయకుండా తను కూడా బోలాండ్కి ఎల్బీడబ్ల్యూలో వెళ్ళిపోవడం అయితే జరిగింది. తర్వాత సో ఆల్రెడీ ఈ కండిషన్ చూసేస్తే మనకు ఆల్రెడీ 85 ఫర్ ద లాస్ ఆఫ్ 5 వికెట్స్. కానీ ఏంటంటే ఇక్కడ ఇండియా వాళ్ళు బ్యాటింగ్ ఆర్డర్ చాలా అంటే బ్యాటింగ్ అనేది చాలా పేలవంగా ఆడుతున్నారు. టాప్ ఆఫ్ ద ఆర్డర్ నుంచి అసలు రన్సే రావట్లేదు. మనం గెలిచిన మ్యాచెస్ అన్నిట్లు ఇంతకుముందు నేను వీడియోస్లో కూడా చెప్పాను, గెలిచిన మ్యాచెస్ అన్ని బౌలింగ్ వల్ల గెలుస్తారు. కానీ ఎన్ని రోజులైంది ఇండియా నుంచి ఎవరో ఒకళ్ళు తీసుకోవాలి. లాస్ట్ టైం సెంచరీస్ సెకండ్ ఇన్నింగ్స్ సెంచరీస్ కొట్టిన జైస్వాల్ ఇవాళ ఫెయిల్ అయ్యాడు, ఈవెన్ విరాట్ కోహ్లీ ఫెయిల్ అయ్యాడు. సో ఇది ఒక ప్రొఫామా వెళ్ళకుండా ఎవరో ఒకళ్ళు ఏమంటారు మనం ముందుండి తీసుకోవాల్సి వస్తుంది. దాంతో నితీష్ రెడ్డి మన తెలుగు అబ్బాయి వచ్చాడు. నితీష్ రెడ్డి క్యామియో రోల్ అయితే ఎక్స్ట్రాడినరీ అంటే ఎక్స్ట్రాడినరీ. నాకు తెలిసి నితీష్ రెడ్డి టెస్ట్ మ్యాచ్లో తన ప్లేస్ని కన్ఫర్మ్ చేసుకోవడం చెప్పాలి, ఎందుకంటే లాస్ట్ 2 ఇన్నింగ్స్లలో బాగా ఆడాడు. లాస్ట్ మన ఫస్ట్ టెస్ట్లో సెకండ్ ఇన్నింగ్స్లో విరాట్ కోహ్లీ స్లో రన్ లైక్ స్ట్రైక్ రేట్తో ఆడుతున్నప్పుడు నితీష్ కుమార్ రెడ్డి వచ్చి యాక్సలరేషన్ అనేది ఫస్ట్ గేర్ నుంచి ఆబ్వియస్లీ 6th గేర్కి వెళ్ళిపోయాడు చూడు. సో అట్లాగే సో నితీష్ రెడ్డి అయితే ఆడుతున్నాడు. సో వెంటనే పంట్ కూడా ఎక్కువ సేపు అయితే ఆడలేదు, తన కామియా కూడా చాలా తక్కువ ఉండే. సో తను కూడా ఒక 21 రన్స్ స్కోర్ చేసి అయితే అవుట్ అయిపోయాడు అనమాట. సో తర్వాత నితీష్ కుమార్ రెడ్డి కౌంటర్ అటాక్ స్టార్ట్ చేసినప్పుడు సో తను మంచి 6లు 4s అన్నీ కొడుతూనే ఉన్నాడు. బట్ నితీష్ కుమార్ రెడ్డి కౌంటర్ అటాక్ స్టార్ట్ చేసినప్పుడు నాకు ఒక్క చిన్న లూప్ హోల్ ఏమనిపించింది అంటే, నితీష్ కుమార్ రెడ్డి బ్యాటింగ్లో కౌంటర్ అటాక్ స్టార్ట్ చేస్తున్నాడు ఓకే, కానీ ఏంటంటే లాస్ట్ నువ్వు టెయిల్ ఎండర్స్ని పెట్టుకొని నువ్వు ఫస్ట్ బాల్ నుంచి గో అని వెళ్ళకుండా లైక్ ఒక 2 balls 3 balls చూసి అప్పుడు కొడితే మనది. ఎందుకంటే తను అవుట్ అయిన ఫండా లాస్ట్ 2 to 3 మ్యాచెస్ చూస్తే ఫస్ట్ బాల్ నుంచే ఊపడానికి చూస్తున్నాడు, లైక్ 6 or 4 కొట్టడానికి చూసి అవుట్ అవుతున్నాడు. దాని తర్వాత షార్ట్ ఆఫ్ ద డే మనం సిరాజ్ మియా భయ్య కొట్టాడు భయ్యా, ఫ్లిక్ షాట్ సూపర్ అంటే సూపర్ షాట్ అది. సో అట్లా ఇండియా అయితే ఎక్కువ లైక్ రన్స్ ఏం కొట్టకుండానే ఎవరు మన ఇండియా అయితే ఐ థింక్ 176కి అయితే ఇండియా ఆల్అౌట్ అవ్వడం అయితే జరిగింది. సో 180 రన్స్. సో ఇట్స్ ఫస్ట్ టెస్ట్ మ్యాచ్ కంపారిజన్ ఒక 30 రన్లు ఎక్స్ట్రా ఉంది, బట్ దట్స్ నాట్ ఎట్ ఆల్ సఫిషియంట్ ఆన్ దిస్ పిచ్. ఎందుకంటే ఆస్ట్రేలియా వాళ్ళు చాలా అద్భుతంగా బౌన్స్ బ్యాక్ అయ్యారు. వాళ్ళ ఓపెనర్స్ ఎవరైతే కవాజా ఇంకా మ్యాక్స్ వినీ ఉన్నారు వాళ్ళతో చాలా అద్భుతంగా స్టార్ట్ చేశారు. బట్ గుడ్ థింగ్ ఏంటంటే అయిపోయింది, ఇంకా బూమ్రా స్పెల్ 5 hours ఆఫ్ 6 hours ఆఫ్ స్పెల్ అయిపోతుంది అనగా లాస్ట్ బాల్లో ఆఫ్ హిస్ స్పెల్ క్యాచ్ చేసుకున్నాడు ఎవరు మన రోహిత్ శర్మ. చాలా అద్భుతంగా బాల్ కొంచెం ఎక్స్ట్రా బౌన్స్ అయింది అంతా ఉంది. సో చాలా అద్భుతం. దానికన్నా ముందు ఏమైందంటే పంటు ఇంకా రోహిత్ శర్మ ఇద్దరి మధ్యలో ఒక జడ్జ్మెంట్ దగ్గర ఒక క్యాచ్ అయితే డ్రాప్ అవ్వడం అయితే జరిగింది. సో క్యాచ్ విన్స్ ద మ్యాచ్. సో క్యాచెస్ వదులుకోవటం మాత్రం చాలా కష్టం. దాని తర్వాత వచ్చిన లభిషన్ ఎవరైతే ఫస్ట్ ఇన్నింగ్స్ లాస్ట్ మ్యాచ్లో 51 balls 2 runs కొట్టాడో తనకి మంచి స్టార్ట్ ఇచ్చేశారు. మ్యాక్స్ వినీ ఎవరైతే ఫస్ట్ క్లాస్ కెరియర్ చాలా బాగుండి వీళ్ళ దగ్గర ప్రెసెంట్ ఓపెనర్ లేక డేవిడ్ వార్నర్ రీప్లేస్మెంట్ ఎవరైతే లేకుండా ఉన్నా సో తను వచ్చాడు, తనకు కూడా చాలా మంచి ఛాన్స్ ఇచ్చారు. నితీష్ కుమార్ రెడ్డిని కూడా అటాక్ చేయడం స్టార్ట్ చేశారు. వాళ్ళందరూ బాగానే ఉంది. లాస్ట్ ఏంటంటే ఇంకా అశ్విన్ ఒక ఓవర్ వేసాడు. సో చూడాలి మళ్ళీ. ఆస్ట్రేలియా చాలా అంటే చాలా మంచి కంఫర్టబుల్ పొజిషన్లో ఉంది. వాళ్ళకి ఇంకా 94 రన్స్ వెనకాల ఉన్నారు. ఆస్ట్రేలియా వాళ్ళ మైండ్ సెట్ ప్రకారం నాకు తెలిసి అయితే వాళ్ళు ఏమనుకుంటారంటే ఇంకొక లైక్ ఒక లీడ్ ఆఫ్ 100 to 150 రన్స్ లీడ్ తెచ్చుకోవాలి అని అనుకుంటారు. సో డే మొత్తం రేపు ఇంకా ఎల్లుండి డే మొత్తం ఆడదామని అయితే ఆస్ట్రేలియా వాళ్ళు ఫిక్స్ అయిపోతారు. కానీ ఇండియా ఆన్ ద అదర్ ఎంత తొందరగా వాళ్ళని అవుట్ చేసి లీడ్ కూడా తెచ్చుకోకుండా తొందరగా అవుట్ చేద్దామని. బట్
లీడ్ అయితే వస్తుంది అనిపిస్తుంది నాకు కంపల్సరీ. ఎందుకంటే ఆస్ట్రేలియా వాళ్ళు లబుషేన్ ఇంకా స్టీవ్ స్మిత్ వాళ్ళు చాలా క్రూషియల్ అయితే. ఇంకోటి ఏంటంటే మన లోవర్ మిడిల్ ఆర్డర్ నుంచి ఎక్కువ రన్స్ కాదు, బట్ వాళ్ళ దగ్గర నుంచి మాత్రం లోవర్ మిడిల్ ఆర్డర్ నుంచి ఒక 30 నుంచి 40 రన్లు ఇంకా ఎక్కువే వస్తాయి. మనకి ఇస్తారు కదా సంశయ పథకాలు అని చెప్పి, సో అవన్నీ చాలా వస్తూనే ఉంటాయి. సో మళ్ళీ చూద్దాం ఏమవుతుందో. సో నాకు తెలిసి ఇవాళ మన ఇండియా నుంచి ఒక్కడే ఒక ప్లేయర్ పిక్ ఆఫ్ ద ప్లేయర్, అది నితీష్ కుమార్ రెడ్డి. తను కొట్టిన క్యామియో ఆఫ్ 42 రన్సే. ఆస్ట్రేలియా గురించి మిచెల్ స్టార్క్ వన్స్ అగైన్ ఒక 5 వికెట్స్ హాల్ అయితే వచ్చింది. సో ఎండ్ ఆఫ్ ద డే మనం ఒకటే చెప్పుకోవాల్సింది ఏంటంటే మిచెల్ స్టార్క్ ఇండియా బ్యాక్ బోన్ అయితే మళ్ళీ విరగ్గొట్టాడు. చూద్దాం మళ్ళీ ఈసారైనా లాస్ట్ టైం పింక్ టెస్ట్ బాల్ ఓడిపోయాం, సో అదే కంటిన్యూ చేస్తారా లేకపోతే ఇండియా గెలుస్తుందా అనేది 2-3 డేస్ తెలుస్తుంది. ఇంకొక ఇంపార్టెంట్ విషయం నేను ఏం చెప్పాలనుకుంటున్నా అంటే ఇండియా ఎప్పుడు కన్సిక్యూటివ్గా టెస్ట్ మ్యాచ్లు అనేది గెలవడం జరగలేదు ఎప్పుడు మన అవుట్ సైడ్ ఇండియాలో ఆడుతున్నప్పుడు. సో అది కూడా బ్రేక్ చేయాలని నేనైతే కోరుకున్నా. సో నా ఎనాలిసిస్ ప్రకారం అయితే ఇండియా ఈ రెండు, ఒకటి పింక్ టెస్ట్ మ్యాచ్ ఆస్ట్రేలియాలో గెలవాలి, ఇంకోటి కన్సిక్యూటివ్గా మ్యాచ్ గెలవాలి. సో ఈ రెండూ జరుగుతాయని ఆశిద్దాం. కానీ దానికోసం ఇండియా బ్యాటింగ్ అనేది చాలా స్ట్రాంగ్గా ఆడాలి, ఫీల్డింగ్ బాగా చేయాలి, బౌలింగ్ కూడా గుడ్ లెన్స్లో వేయాలి. ఎక్కువ వికెట్ టు వికెట్ ఇంకా బౌన్సెస్, ఎక్స్ట్రా బౌన్సెస్కి మన వాళ్ళు చాలా ఏమంటారు ఇబ్బంది పడ్డారు. సో ఆస్ట్రేలియాకి కూడా కొంచెం ఎక్స్ట్రా బౌన్స్ అనేది లభించారు. బూమ్రాకి వాళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, బట్ మిగతా వాళ్ళని అయితే వాళ్ళు అటాక్ చేయడం అయితే చేయడం. సో బూమ్రా వుడ్ బి క్రూషియల్, అండ్ అశ్విన్ కూడా క్రూషియల్ అవుతుంది. ఎందుకంటే లెఫ్ట్ హ్యాండర్స్కి అశ్విన్కి చాలా మంచిగా రికార్డ్ ఉంది, అండ్ పింక్ బాల్లో కూడా మంచి రికార్డ్ ఉంది. సో అశ్విన్ రేపు ఎట్లా చేస్తాడో మళ్ళీ చూద్దాం. నేను చెప్పే కంటెంట్ కనుక మీకు నచ్చితే నా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ, బాయ్.